పండించే ప్రతి మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉంటుందండి. అదే నిజమైతే బుల్లెట్ మీద కూడా ఖచ్చితంగా చావుబోయేడి పేరు రాసే ఉంటుంది. నమస్కారం, ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీలో నిరంతరాయంగా జలధార జలహారతి కార్యక్రమం. ఎల్నినో దృష్ట్యా తాగునీరు, పంటల రక్షణపై దృష్టి పెట్టాలన్న చంద్రబాబు. గిరిజనులకు చేయూతనిచ్చే దిశగా ఆంధ్రప్రదేశ్ సర్కారు చర్యలు. ముఖ్యమంత్రి సమక్షంలో నేడు పలు సంస్థలతో 20 కీలక ఒప్పందాలు. మహిళా ఎస్ఐపై అనుచిత ప్రవర్తన కేసులో చింతాడ రవి అరెస్ట్. 8 రోజులుగా పోలీసుల కళ్లు కప్పి తిరిగిన వైసీపీ నాయకుడు. తెలంగాణలో ఈ నెల 15 నాటికి ఫీజు రియంబర్స్మెంట్. తొలిసారిగా విద్యార్థులు చదువుతున్న ఏడాదే చెల్లించేందుకు ఏర్పాట్లు. తెలంగాణలో రేపటితో ముగియనున్న ఎస్ఐఆర్ గడువు. ఇంకా వెనక్కు రాని 20% ఎన్యూమరేషన్ ఫామ్లు. 74 లక్షల ఓట్లు తగ్గే అవకాశం. విద్యార్థులు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలన్న ప్రధాని మోదీ. అనాలోచితంగా ఆమోదించే నిర్ణయాలను నిలదీయాలని పిలుపు. ప్రధాని మోదీకి ఫోన్ చేసిన అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్. ద్వైపాక్షిక బంధం బలోపేతంపై చర్చ. టెక్నాలజీ, ఖనిజ రంగాల్లో సహకారంపై దృష్టి. ఎల్నినో ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో వర్షపాతం సాధారణం కంటే 39% తగ్గే ప్రమాదం ఉన్నందున జలధార జలహారతిని నిరంతరం కొనసాగించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. తాగునీటి ఎద్దడి తలెత్తకుండా రిజర్వాయర్లలో నీటిని నిల్వ చేయాలని సూచించారు. ప్రతి నీటి బొట్టును సమర్థంగా వాడుకోవాలన్న ఆయన ఎగువ నుంచి వచ్చే వరదను ఒడిసిపట్టి సాగునీరు, పశుగ్రాసం, పరిశ్రమలకు ఇబ్బంది కలగకుండా కలెక్టర్లు చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్లో తీవ్ర రూపం దాల్చుతున్న ఎల్నినో పరిస్థితులపై సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉన్నతాధికారులతో చర్చించారు. వర్షాభావ పరిస్థితులు ఉన్నందున జలధార జలహారతి కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగించాలని ఆదేశించారు. ఈ పథకం కింద గుర్తించిన 82,865 పనుల్లో ఇప్పటికే 79,826 పనులు పూర్తయినట్లు అధికారులు వివరించారు. 3,409 కోట్లు అంచనాతో చెరువులు, ఫీడర్ ఛానళ్లు, ఫామ్ పాండ్లు, ట్రెంచ్ల తవ్వకం పనులు చేపట్టామన్నారు. ఈ ఏడాది వర్షపాతం సాధారణం కంటే 39% వరకు తగ్గే సూచనలు ఉన్నట్లు తెలిపారు. జూన్ నుంచి డిసెంబర్ మధ్య నమోదు కావలసిన 867 మిల్లీమీటర్ల వర్షపాతానికి గాను ప్రస్తుతం 525 మిల్లీమీటర్లు మాత్రమే నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ఈ నెలలో దాదాపు 56% మేర వర్షపాత లోటు నమోదయ్యే ముప్పు ఉందని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. గత ఏడాది ఇదే సమయానికి రిజర్వాయర్లలో 825.67 టీఎంసీల నీరు ఉండగా ప్రస్తుతం 563 టీఎంసీలకు పడిపోయిందని వివరించారు. భూగర్భ జల మట్టాలు మరింత క్షీణించే ప్రమాదం ఉన్నందున తాగునీటి సరఫరాపై పక్కా ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. వెలుగోడు, గోరకల్లు, అవుకు, జీడిపల్లి, చెర్లోపల్లి రిజర్వాయర్లలో తాగునీటి అవసరాల కోసం నీటిని భద్రపరచాలని సూచించారు. నాగార్జునసాగర్ కాలువల ద్వారా వివిధ జిల్లాలకు అవసరమైన నీటి కేటాయింపులను వెంటనే సిద్ధం చేసుకోవాలన్నారు. నీటి కొరత ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీటిని ఒడిసిపట్టి రిజర్వాయర్లను వీలైనంత మేర నింపాలని దిశానిర్దేశం చేశారు. వర్షాభావ పరిస్థితులున్నా ఇప్పటికే సాగులో ఉన్న పంటలను కాపాడేందుకు ప్రాధాన్య క్రమంలో నీటిని విడుదల చేయాలని ఆదేశించారు. భవిష్యత్తులో తక్కువ నీటి వినియోగంతో సాగు చేసే ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖకు సూచించారు. పరిశ్రమలకు అవసరమైన నీటి సరఫరా నిలిచిపోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నీటి పొదుపు, సంరక్షణపై ప్రజల్లో విస్తృత స్థాయి అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టాలన్నారు. కలెక్టర్లు నిరంతరం క్షేత్రస్థాయి పరిస్థితులను పర్యవేక్షిస్తూ నీటి ఎద్దడి తలెత్తకుండా క్రియాశీలకంగా వ్యవహరించాలని ఆదేశించారు. పశుగ్రాసం కొరత ఏర్పడకుండా ముందే మేత నిల్వలను సిద్ధం చేయాలన్నారు.
పశువులకు అవసరమైన మేత, తాగునీటి లభ్యతను ధృవీకరించుకుంటూ అవసరమైన చోట్ల గోకులాలు ఏర్పాటు చేయాలని సూచించారు. పశు సంపదకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా జిల్లా స్థాయిలో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి పక్కాగా అమలు చేయాలన్నారు. చాలా కాలంగా నీటి సరఫరా లేని చెరువులు, కాలువలను గుర్తించి నీరు చేరేలా పునరుద్ధరణ చర్యలు వేగవంతం చేయాలని సీఎం స్పష్టం చేశారు. అదనపు నీరు ఉన్న ప్రాంతాలను, కొరత ఉన్న ప్రాంతాలకు అనుసంధానం చేసే అవకాశాలను పరిశీలించాలని చంద్రబాబు సూచించారు. గిరిజన యువత మహిళలకు ఉపాధి కల్పించడం సహా వారి అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. విల్లు విద్య, కృత్రిమ మేధ, కాఫీ సాగు, డ్రోన్ల నిర్వహణ వంటి అంశాల్లో గిరిజనులకు సాంకేతికంగా చేయూతనిచ్చి ఆర్థికంగా ఉన్నత స్థితిలో నిలబెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు ఇవాళ విజయవాడలో నిర్వహించే ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో గిరిజన సంక్షేమ శాఖ పలు సంస్థలతో 20 కీలక ఒప్పందాలు చేసుకోనుంది. గిరిజనుల జీవనోపాధి, విలువ ఆధారిత అభివృద్ధి, మార్కెటింగ్ సదుపాయాల బలోపేతానికి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాంతో గిరిజన సహకార సంస్థ ఒప్పందం కుదుర్చుకోనుంది. మిగతా ఒప్పందాలు ఏపీలోని 7 ఐటీడీఏల వారీగా జరగనున్నాయి. గిరిజన ప్రాంతాల్లో కాఫీ విస్తరణకు సాంకేతిక సహకారం అందించేందుకు పాడేరులో కాఫీ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటు చేస్తారు. ఇందుకు పాడేరు ఐటీడీఏ, బెంగళూరులోని కాఫీ బోర్డు మధ్య ఒప్పందం జరగనుంది. మారేడుమిల్లిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి గిరిజన యువతకు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. గిరిజనులపై ప్రభుత్వాలు ప్రత్యేకంగా దృష్టి సారించి వారి సంక్షేమానికి మరింత కృషి చేయాలని మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు కోరారు. నిరుద్యోగ గిరిజన యువతకు ఉపాధి, నైపుణ్యాభివృద్ధి అవకాశాలను కల్పించకపోతే జంజీ సెగను తట్టుకోలేమని ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం ఒక ప్రకటనలో వారికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఆధునిక పాలకులు ఆదివాసీలను విస్మరిస్తున్నారని ఆయన ఆక్షేపించారు. తెలుగు రాష్ట్రాల పాలకులు రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ గిరిజన ప్రాంతాల్లోని ప్రజల హక్కులను, భూమిని, సంస్కృతిని కాపాడాలని పిలుపునిచ్చారు. జల్, జమీన్, జంగల్ నినాదాలకు ఊపిరిపోయాల్సిన సమయం మళ్లీ వచ్చిందనే విషయం గుర్తుంచుకోవాలని కోరారు. కుమ్రంభీం వీరోచిత పోరాటం తర్వాత కూడా వారి ప్రాంతాలను దాదాపు 50% గిరిజనేతరులు ఆక్రమించారంటే గిరిజనుల హక్కులకు ఏ మేరకు భంగం వాటిల్లిందో అర్థమవుతోందన్నారు. ప్రభుత్వం వెంటనే ఈ అంశాలపై దృష్టి సారించాలని విద్యాసాగర్ రావు కోరారు. గిరిజనుల ఉప ప్రణాళిక నిధుల నుంచి 5% షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని గ్రామ పంచాయతీలకు బదిలీ చేయాలనే నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు. పెసా చట్టాన్ని అమలు చేసి గ్రామ సభలకు మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్, భూసేకరణ, స్థానిక వనరుల నిర్వహణపై పూర్తి అధికారాలను కల్పించినప్పుడే గిరిజనులకు నిజమైన సాధికారత చేకూరుతుందని విద్యాసాగర్ రావు పేర్కొన్నారు. తెలంగాణలో విద్యార్థులకు బోధన ఫీజులు, ఉపకార వేతనాల చెల్లింపులో కీలక సంస్కరణ అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. బోధనా ఫీజుల చరిత్రలో తొలిసారిగా ఇంటర్, ఆపై చదువుతున్న విద్యార్థులకు చదువుతున్న సంవత్సరంలోనే ఫీజులు అందించనుంది. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి విద్యార్థుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో ఉపకార వేతనాలు, బోధనా ఫీజులు జమ చేయనుంది. ఈ మేరకు ఈ ఏడాది జూలై 31 నాటికి దరఖాస్తు చేసిన ఫ్రెషర్, రెన్యువల్ విద్యార్థులకు ఈ నెల 15 నాటికి ఫీజులు చెల్లించేందుకు సంక్షేమ శాఖలు ఏర్పాట్లు చేస్తున్నాయి. తొలి విడత కింద 1,00,000 మందికి పైగా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో బోధనా ఫీజులు జమ చేసేందుకు నోడల్ విభాగమైన ఎస్సీ సంక్షేమ శాఖ సమన్వయం చేస్తోంది. బ్యాంకు ఖాతాలో బోధనా ఫీజులు జమ అయిన వారం రోజుల్లో విద్యార్థులు కళాశాలలకు చెల్లించాలి. లేదంటే విద్యార్థుల నుంచి రెవెన్యూ రికవరీ చట్టం కింద ఫీజును వెనక్కు తీసుకోనుంది. తెలంగాణ అభివృద్ధి ప్రయాణంలో ఎన్ఆర్ఐలు భాగస్వామ్యం కావాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడంతో పాటు సాంకేతికత, ఆవిష్కరణలు, పరిశ్రమల విస్తరణలో భాగస్వాములు కావాలని కోరారు. పరిశ్రమలకు అవసరమైన భూమి, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, నిరంతర విద్యుత్ సరఫరా, మెరుగైన మౌలిక సదుపాయాల వంటి అనుకూల వాతావరణం తెలంగాణలో ఉందన్నారు. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో భారత కాన్సులేట్ జనరల్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో భట్టి విక్రమార్క పాల్గొన్నారు. తెలంగాణను దేశంలోనే అత్యంత ఆకర్షణీయమైన పెట్టుబడుల గమ్యస్థానంగా తీర్చిదిద్దుతున్నామని భట్టి విక్రమార్క చెప్పారు. పెట్టుబడిదారులకు వేగంగా అనుమతులు ఇచ్చేందుకు సింగిల్ విండో విధానం అమలు చేస్తున్నామన్నారు. ఫ్యూచర్ సిటీ ప్రపంచ స్థాయి సంస్థలను ఆకర్షించడంలో కీలకంగా మారనుందని చెప్పారు. ఐటీ, ఫార్మా, గ్రీన్ ఎనర్జీ, నాలెడ్జ్ ఆధారిత పరిశ్రమలపై దృష్టి సారించి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను $3 ట్రిలియన్ స్థాయికి తీసుకెళ్లడమే ప్రభుత్వం లక్ష్యమని వివరించారు. ఈ సందర్భంగా డ్రైవర్లెస్ వాహనంలో ప్రయాణించిన డిప్యూటీ సీఎం వాహన సాంకేతికత, నిర్వహణ, నియంత్రణ విధానాలను తెలుసుకున్నారు. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో డ్రైవర్లెస్ వాహనాలను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టే అవకాశాలపై ఆరా తీశారు.
తెలంగాణలో సుమారు 74 లక్షల ఓట్లు తగ్గే అవకాశం ఉంది. హైదరాబాద్ కోర్ అర్బన్లో 40% ఓట్లను తొలగించే పరిస్థితి కనిపిస్తోంది. ఎస్ఐఆర్ గడువు రేపటితో ముగియనుండగా ఇప్పటికీ 20% పైగా ఎన్యూమరేషన్ ఫారాలు వెనక్కి రాలేదు. ప్రస్తుత జాబితా ప్రకారం 3,38,26,448 మంది ఓటర్లు ఉండగా 2,64,11,118 మంది ఎన్యూమరేషన్ ఫారాలు మాత్రమే డిజిటలైజేషన్ జరిగింది. రేపటిలోగా మిగతా 74 లక్షల మంది ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వకపోతే వారి ఓట్లు గల్లంతైనట్లని తెలుస్తోంది. ఎన్యూమరేషన్ ఫారాలు తిరిగి ఇవ్వని వారు వెంటనే సమర్పించాలని ఎన్నికల కమిషన్ కోరుతోంది. ఎన్యూమరేషన్ ఫారాలను తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో ఉంటాయని స్పష్టం చేసింది. ప్రస్తుతం హైదరాబాద్లో 58.41%, మేడ్చల్ జిల్లాలో 63.79%, రంగారెడ్డి జిల్లాలో 64.82% ఓటర్లు మాత్రమే ఎన్యూమరేషన్ ఫారాలు ఇచ్చారు. తెలంగాణలోని మిగతా జిల్లాలో 85% పైగా ఎన్యూమరేషన్ ఫారాలు అందాయి. ఈ నెల 17న ఓటర్లు ముసాయిదా జాబితాను ఈసీ ప్రకటించనుంది. ఆ రోజు నుంచి సెప్టెంబర్ 16 వరకు అభ్యంతరాలు స్వీకరించనుంది. నోటీసులు, క్లెయిమ్లు, అభ్యంతరాల పరిష్కార ప్రక్రియ ఈ నెల 17 నుంచి అక్టోబర్ 15 వరకు ఉంటుంది. అక్టోబర్ 19న తుది ఓటర్ల జాబితాను ఈసీ ప్రకటించనుంది. ఏ విషయాన్నైనా గుడ్డిగా నమ్మకుండా ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ యువతకు పిలుపునిచ్చారు. అదే సమయంలో ఆయా సమస్యలకు పరిష్కారం చూపే ధైర్యం కూడా యువతకు ఉండాలన్నారు. ప్రస్తుతం ప్రపంచంలో వేగంగా వస్తున్న మార్పుల దృష్ట్యా నిరంతరం నేర్చుకుంటూ ముందుకెళ్లేవారే విజయం సాధిస్తారని స్పష్టం చేశారు. సోషల్ మీడియా యుగంలో విద్యార్థులు విషతుల్యమైన ప్రభావాల బారిన పడకుండా తమను తామే కాపాడుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఐఐటి ఢిల్లీలో శనివారం నిర్వహించిన 57వ స్నాతకోత్సవ సభలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అత్యున్నత అకాడమిక్ అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మొత్తం 3,000 మంది విద్యార్థులు, 587 మంది పీహెచ్డీ పరిశోధకులకు డిగ్రీలు అందజేశారు. తర్వాత విద్యార్థుల్లో తన ప్రసంగంతో స్ఫూర్తి నింపిన మోదీ ఆలోచన లేకుండా ఆమోదించిన విషయాలపై విద్యార్థులు ప్రశ్నలు లేవనెత్తాలని సూచించారు. అలా ప్రశ్నించడంతో ఆగకుండా సమాధానాలు కనుగొనే ధైర్యం కూడా ప్రదర్శించాలని మార్గనిర్దేశం చేశారు. సమస్యలకు పరిష్కారాలు చూపే ధైర్యం ఉన్నవారికి సవాళ్లు అవకాశాలుగా మారుతాయన్నారు. జీవితంలో జిజ్ఞాసను, నేర్చుకోవాలనే తపనను సజీవంగా నిలుపుకోవాలని సూచించారు. యువతకు ఎంతగా అధికారం లభిస్తే దేశం అంతగా బలోపేతమవుతుందని ప్రధాని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం అన్ని రంగాల్లో భారత్ స్వావలంబన సాధిస్తోందని, ఇది వికసిత భారతానికి బలమైన పునాదిగా పనిచేస్తుందని వివరించారు. मैं लाइफ की कुछ प्रैक्टिकल बातें भी आपसे शेयर करना चाहता हूं. कैंपस का जीवन और कैंपस के बाहर का जीवन, इन दोनों में बहुत बड़ा अंतर होता है. आईआईटी की परीक्षा में सिलेबस होता है, लेकिन जिंदगी की परीक्षा में सब कुछ आउट ऑफ सिलेबस होता है. और इसलिए लाइफ में क्यूरियोसिटी बनाए रखिए, अपनी लर्निंग इंस्टिंक्ट को जगाए रखिए. जो बातें बिना सोचे समझे स्वीकार कर ली जाती हैं, जरा उन्हें परखिए, उन पर सवाल उठाइए, लेकिन सिर्फ सवाल पूछकर मत रुकिए, उनका समाधान खोजने का साहस भी रखिए. यही सोच आपकी अलग पहचान बनाएगी. ప్రపంచంలో వేగంగా వస్తున్న మార్పుల్ని ఎదుర్కొనేందుకు నిరంతరం నేర్చుకోవాలని, అలాంటివారే విజయం సాధిస్తారని మోదీ స్పష్టం చేశారు. జీవితంలో తలెత్తే సవాళ్లను చిన్న చిన్న భాగాలుగా విభజించి పరిష్కరించుకోవాలని విద్యార్థులకు సూచించారు. వచ్చే 3 దశాబ్దాల్లో దేశం సాధించాల్సిన అభివృద్ధి లక్ష్యాలతో మమేకమయ్యే వృత్తిగత గమ్యాలను ఎంచుకోవాలని పిలుపునిచ్చారు. యువత తమ వేతనాలను, అంకుర విజయాలను ఇతరులతో పోల్చుకోరాదని హితవు పలికారు. దేశానికి అసలైన శక్తి యువతేనని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో నిర్వహించిన విద్యార్థి గర్జన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన దర్త్, డేటా, దౌలత్ అనే అంశాలను ప్రస్తావిస్తూ బీజేపీ, ఆర్ఎస్ఎస్పై విరుచుకుపడ్డారు. ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా, అత్యధిక డేటా భారత్లోనే ఉన్నాయని, 21వ శతాబ్దపు ఆర్థిక వ్యవస్థకు యువత, డేటానే మూలస్తంభాలని తెలిపారు. అయితే యువశ్రమతో ఉత్పత్తి అవుతున్న డేటా ప్రయోజనాలు కొన్ని కార్పొరేట్ సంస్థలకే దక్కుతున్నాయని ఆరోపించారు. విశ్వవిద్యాలయాలు, బ్యూరోక్రసీ, న్యాయ వ్యవస్థల్లో ఆర్ఎస్ఎస్ తమ వారిని చొప్పించి యువత ఆలోచనలను నియంత్రించే కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ ద్వేషం, హింస వైపు యువత వెళ్లకూడదని రాహుల్ హితవు పలికారు. శాంతి, ప్రేమతోనే ఈ వ్యవస్థను మార్చాలన్న ఆయన అదే మార్గంలో హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.
శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలం చిలకపాలెం వద్ద ఆముదాల వలస నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. రోజుకో ఫోన్ వినియోగిస్తూ 2 రోజులకు ఒకచోట మకం మారుస్తూ 8 రోజులుగా తప్పించుకు తిరిగిన రవికుమార్ను ఎట్టకేలకు పట్టుకున్నారు. గత నెల 30న వైసీపీ అధ్యక్షుడు జగన్ జిల్లా పర్యటనలో ఎస్ఐ ప్రవళిక పట్ల వైసీపీ శ్రేణులు అనుచితంగా ప్రవర్తించారు. ఈ ఘటనపై వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్తో పాటు మరో 27 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో 9 మందిని అరెస్టు చేసిన పోలీసులు నిన్న జడ్జి ఇంటి వద్ద హాజరుపరిచారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. మరోవైపు ఘటన జరిగినప్పటి నుంచి పరారీలో ఉన్న రవికుమార్ 2 రోజులకు ప్రాంతం చొప్పున ఒడిశా, విశాఖ, బెంగళూరు, చివరగా అరకులో మకాం వేసినట్లుగా గుర్తించారు. శనివారం అరకు నుంచి శ్రీకాకుళం వస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు జాతీయ రహదారిపై తనిఖీలు చేపట్టారు. WB36C 5000 నంబర్ కలిగిన కారులో రవికుమార్ ఎవరు గుర్తుపట్టకుండా మాస్క్ ధరించి వెళ్లిపోతుండగా అదుపులోకి తీసుకున్నారు. రవికుమార్ను ఇవాళ న్యాయమూర్తి ఎదుట హాజరుపరుస్తామని పోలీసులు చెప్పారు. దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడిని భాగస్వామిని చేసేలా పార్ట్నర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ కార్యక్రమం చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. స్వాతంత్ర్యం సిద్ధించే 80వ ఏడాదిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా 2047 నాటికి వికసిత భారత్, స్వర్ణాంధ్ర సాధన లక్ష్యాలను ప్రతి ఒక్కరూ నిర్ణయించుకునేలా కార్యక్రమాలు రూపొందించాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమ రూపకల్పనపై క్యాంపు కార్యాలయంలో సమీక్షించిన సీఎం ఆగస్టు 15న స్వాతంత్ర్య వేడుకల నిర్వహణతో పాటు నేషన్ బిల్డింగ్ దిశగా ప్రజల్లో చైతన్యం రగిలించే కార్యక్రమాలు రూపొందించాలని ఆదేశించారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసేలా ప్రజలను భాగస్వాములను చేయాలన్నారు. ఆగస్టు 13 నుంచి 15వ తేదీ వరకు ఇళ్లపై జాతీయ జెండా ఎగరేసేలా చూడాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర దేశ భవిష్యత్తు నిర్మాణంలో యువత, విద్యార్థులు కీలక పాత్ర పోషించేలా కార్యక్రమాలను రూపొందించాలని స్పష్టం చేశారు. గ్రామస్థాయి నుంచి వివిధ రంగాల్లో నాయకులుగా ఎదిగేందుకు వేదికలను సృష్టించాలన్న ముఖ్యమంత్రి గ్రామాల్లో ఒకప్పుడు ఉన్న స్వచ్ఛంద సేవా స్ఫూర్తిని పునరుద్ధరించాలని దిశానిర్దేశం చేశారు. ప్రజలు ప్రభుత్వ పథకాల లబ్ధిదారులుగానే కాకుండా రాష్ట్ర భవిష్యత్తు రూపకల్పనలో భాగస్వాములుగా మారాలన్నారు. పార్ట్నర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంలా తీర్చిదిద్దాలని సూచించారు. అమరావతి పరిపాలనా నగరంలో ప్రజాప్రతినిధుల నివాస సముదాయాలు ప్రధాన రహదారుల ప్రారంభోత్సవానికి ముస్తాబవుతున్నాయి. ఈ నెల 13న ముఖ్యమంత్రి చంద్రబాబు సీడ్ యాక్సెస్ రోడ్డుతో పాటు ప్రజాప్రతినిధుల టవర్లను ప్రారంభించనున్నారు. మొదట విజయవాడ మంగళగిరి రహదారిని సీడ్ యాక్సెస్ రోడ్డుతో అనుసంధానిస్తూ నిర్మించిన స్టీల్ బ్రిడ్జిలను సీఎం ప్రారంభిస్తారు. అక్కడి నుంచి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల అపార్ట్మెంట్ టవర్ల వద్దకు చేరుకుని సిఆర్డీఏ నుంచి తాళాలు తీసుకోనున్నారు. ప్రజాప్రతినిధుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన 6 ఎమ్మెల్యే టవర్లు, 3 ఎమ్మెల్సీ టవర్లలో మొత్తం 207 అత్యాధునిక ప్లాట్లను సిద్ధం చేశారు. ఈ నెల 17 నుంచి శాసనసభ వర్షాకాల సమావేశాలు జరగనుండగా ఆ సమయంలోనే ప్రజాప్రతినిధులకు ఈ ప్లాట్లను కేటాయించే అవకాశం ఉంది. రాజమహేంద్రవరంలో యువకులు కారుతో ఢీకొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడిన వైద్య విద్యార్థిని ప్రియాంక ఆరోగ్య పరిస్థితిపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రియాంక త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ జీఎస్ఎల్ క్యాంపస్లో భారీ సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. దాదాపు 3000 మంది విద్యార్థులు కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్నారు. ప్రియాంక ప్రమాదానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని విద్యార్థులు నినాదాలు చేశారు. రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి విద్యార్థులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. విద్యార్థుల ఆవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తారని ఆమె హామీ ఇచ్చారు. సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో ప్రియాంకకు చికిత్స కొనసాగుతుండగా ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. హైదరాబాద్ బాలాపూర్ ప్రాంతంలో 25 టన్నుల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. సుల్తాన్పూర్ ప్రాంతంలో కొందరు వ్యక్తులు రేషన్ బియ్యాన్ని ఆటోలో గోదాముకు తరలిస్తున్నట్లు సమాచారం అందింది. అనంతరం బియ్యాన్ని లారీలో వేరే ప్రాంతానికి తరలిస్తుండగా పహాడీ షరీఫ్ పోలీసులు వెంబడించారు. లారీని ఆపి తనిఖీ చేయగా అందులో 25 టన్నుల రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. బియ్యం రవాణాకు సంబంధించి ఎలాంటి అధికార పత్రాలను డ్రైవర్ చూపకపోవడం వల్ల లారీని స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించారు. ఈ ముఠాలో ఇంకా ఎవరు ఉన్నారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అక్రమ రేషన్ బియ్యం రవాణాపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శ్రీశైలం జలాశయం నిండుకుండను తలపిస్తోంది. పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా వారం రోజులుగా ఎగువ నుంచి వచ్చిన ప్రవాహంతో 176 టీఎంసీలకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం 877.7 అడుగులకు చేరింది. ఎగువ నుంచి 1.92 లక్షల క్యూసెక్ల ప్రవాహం వస్తోంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 62,493 క్యూసెక్లను నాగార్జున సాగర్ వైపు నదిలోకి వదులుతున్నారు. నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 141.91 టీఎంసీలు ఉన్నాయి. జలాశయం వద్ద 49,983 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతోంది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఫోన్ చేశారు. వాణిజ్యం, రక్షణ, ఇంధన భద్రత, సాంకేతికత, కీలక ఖనిజాల రంగంలో ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై విస్తృతంగా చర్చించినట్లు ప్రధాని మోదీ సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. ఇటీవల తుర్కీ, సౌదీ అరేబియా, పాకిస్తాన్ పరస్పర రక్షణ ఒప్పందం కుదుర్చుకున్న వేళ ఈ ఫోన్ సంభాషణ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదే సమయంలో జేడీ వాన్స్, ఉషా దంపతులకు కుమారుడు జన్మించిన సందర్భంగా ప్రధాని మోదీ వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఫోన్ సంభాషణలో కీలకమైన ఇండో-యుఎస్ వాణిజ్య ఒప్పందం ప్రస్తావనకు వచ్చిందా అనేది స్పష్టం కాలేదు. అమెరికా టారిఫ్లు, H-1B వీసా ఫీజుల పెంపు, భారత్-పాక్ ఘర్షణపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల సంబంధాలను దెబ్బతీశాయి. ప్రస్తుతం ఇరు దేశాలు దౌత్య సంబంధాలను మెరుగుపరుచుకునే పనిలో నిమగ్నమయ్యాయి. పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ వల్లూరి కామేశ్వరరావు పేరును సిఫార్సు చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయించింది. జస్టిస్ కామేశ్వరరావు ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తుల్లో సీనియారిటీ పరంగా 2వ స్థానంలో ఉన్నారు. ఆయనకు పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలు అప్పగించాలనే ప్రతిపాదనకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని కొలీజియం ఆమోదం తెలిపింది. ఇదివరకు పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ విఎం పంచోలే గతేడాది ఆగస్టు 29న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఆ స్థానంలోకి జస్టిస్ కామేశ్వరరావును పంపాలని కొలీజియం నిర్ణయించింది. జస్టిస్ కామేశ్వరరావు స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా పొన్నమండ గ్రామం. 1965 ఆగస్టు 7న అమలాపురంలో జన్మించారు. ఉద్యోగరీత్యా తండ్రి వాసుదేవమూర్తి ఢిల్లీలో స్థిరపడటం వల్ల ఆయన దేశ రాజధానిలోనే పెరిగారు. 1990లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి LLB పట్టా పొందారు.